అందరికీ నమస్తే అండి. కొంతమందిని చూసి బాధపడాలో లేదంటే వాళ్ళ అమాయకత్వానికి నవ్వుకోవాలో అర్థం కాదు. ఎందుకంటున్నానంటే మనం రీసెంట్గానే చూసాం. ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రోడ్డు ఎక్కి నిరసన కార్యక్రమాలు తెలియజేశారు. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది, వీళ్ళకి ఉపాధి కోల్పోయిందని చెప్పేసి మాకు ప్రభుత్వం ఏదైనా ఉపాధి కల్పించాలని చెప్పేసి రోడ్డు ఎక్కి నిరసన కార్యక్రమాలు తెలియజేశారు. అయితే నిన్న ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నారా లోకేష్ గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ డిమాండ్లు వింటే షాక్ అవుతామన్నమాట. వాళ్ళకి ఉద్యోగాలు వద్దట, ఫైనల్ సెటిల్మెంట్, మాకు ఏదైనా ఫైనల్ సెటిల్మెంట్లు చెప్తే మేము వ్యాపారాలు చేసుకుంటామని మాట్లాడుతున్నారు. ఒకసారి ఏమని మాట్లాడుతుందో ఈవిడ వినిపిస్తామనంటే, లోకేష్ గారిని కలిసాం సార్. ఆయన ఒకటే అంటున్నారు, మీకు జాబ్ దూరంగా అయితే మాట్లాడగలుగుతాం, మీకు లోకల్లో ఎక్కడో ఇప్పిస్తాం అంతే. ఇంకా మీరు ఏది చెప్పినా మేము జాబుల వరకే చెప్తున్నాం అంతే. మాకు జాబుల దాకా అయితే జాబులు 12 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు మేము ఆయన కాల్ దగ్గరకు వచ్చి అడగడానికి వచ్చాం, కానీ మాకు ఇవాళ వచ్చారు గణబాబు గారు అడిగితే మేము నారా లోకేష్ గారితోనే కలుస్తామన్నాం. కలిసి ఈ రోజు మా ఆశ నిరాశ చేసేసారు. ఇంకంతే. ఆయన ఒకటే జాబ్ అంటే మేము అనుకుంటున్నాం, జాబుల వల్ల మాకు ఇంకా రోడ్ల మీద పడిపోయాం. ఎయిర్పోర్ట్ మాకు అనుకున్నాం సార్, ఎయిర్పోర్ట్ ఇప్పుడు మాకు రోడ్డు మీద పడేసారుగా. అలాగే మాకు ఏదైనా 45 దాటినాలు ఒక నెల పలా చేసి తీసేస్తారేమో భయంతో మేము ఏదైనా వ్యాపారం చేసుకుంటాం, మాకు ఫైనల్ సెటిల్మెంట్ ఏదైనా చేయండి సార్ అంటే అలాగైతే చేయరని చెప్పారు. ఆయనే చెప్పారు. ఫైనల్ సెటిల్మెంట్ ఎలా చేస్తారండి? మీరు ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగులే, శాశ్వత ఉద్యోగులు అంటే నాకు అర్థం కావట్లేదు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో పనిచేసే ఎయిర్పోర్ట్కి సంబంధించి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భోగాపురంలో నియమించారు. వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు ఇచ్చారు. కొంతమంది వెళ్ళారు, కొంతమంది వెళ్ళలేదు. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా అవకాశాలు కల్పించారు. కొంతమంది దూరం అయిపోతున్నానో లేదంటే కొంతమంది ఇతర కారణాలు చెప్పి వెళ్ళడం మానేశారు. ఇప్పుడు మీ దగ్గరలోనే మీ లోకల్లోనే మీకు ఉపాధి కల్పిస్తాము, జాబులు చూపిస్తామంటే వాటిని చేయకుండా తీసేస్తారేమో. నెలకో 2 నెలకో మాకు 45 ఏళ్ళు వచ్చేసింది కాబట్టి ఫైనల్ సెటిల్మెంట్ ఎందుకు చేస్తారండి? ఏ ప్రభుత్వం అయినా కానీ ఇప్పుడు పని అంటే చూపించగలుగుతారు, కానీ ఫైనల్ సెటిల్మెంట్ చేస్తారా? ఇంక రాష్ట్రం మొత్తం అలాగే తయారవుతారు. ఇది ఎక్కడ వితండవాదాలు లేదంటే ఇవి ఎక్కడ డిమాండ్లు ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే మీ అమాయకత్వానికి నవ్వుకోవాలో బాధపడాలో అర్థం కాదు. ఎందుకు చేస్తారు ఫైనల్ సెటిల్మెంట్లు? మనం చేసిందే కాంట్రాక్ట్ ఉద్యోగం, మీరేం పర్మనెంట్ ఉద్యోగులు కాదుగా. మరి అలాంటప్పుడు ప్రభుత్వాన్ని ఫైనల్ సెటిల్మెంట్ చేసామంటే ఎంత సరిపోతాయమ్మా? ఒక 25 లక్షలు, ఒక 50 లక్షలు, లేదంటే ఒక 1 కోటి రూపాయలు సరిపోతాయా? ఇక రాష్ట్రంలో ఉన్న ఈ కూలి పని చేసుకునే వాళ్ళందరూ కూడా ఇదే డిమాండ్ చేయాలండి నన్ను అడిగితే కనుక. అందరికీ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటూ పోతారా? ఎక్కడ డిమాండ్లు ఏం మాట్లాడుతున్నారు? మొన్నటి వరకు కూడా ఒక సానుభూతి ఉండేది మీ పైన. అరే పాపం ఈ నెలబట్టి చేస్తున్నారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో, ఇప్పుడు సడన్గా ఉపాధి కోల్పోయారేమో అని చెప్పేసి కాస్త బాధపడ్డాం మేము కూడా. మీ డిమాండ్లు విన్న తర్వాత ఫీజులు ఎగిరిపోయి తప్పలేదు అమ్మా. అలా చెయ్యరు. అలాగే మనకి ఎంత పడితే అంత మనకి ఫైనల్ సెటిల్మెంట్ చేసేయంటే చెయ్యరు. చేయడానికి చట్టాలు ఒప్పుకోవమ్మా. మన రూల్స్ చట్టాలు అలా ఒప్పుకోవు. పుణ్యానికి ఏదో సెటిల్మెంట్ చేసేయండి పోనీలు అని చెప్పేసి చేయడానికి కుదరదు. ఇకనైనా సరే మనం ఆ మైండ్ సెట్ తగ్గించుకుంటే బాగుంటుంది. ప్రభుత్వం మాకు ఫైనల్ సెటిల్మెంట్ అంటే చెయ్యరు. నారా లోకేష్ గారు మంచి మాట అన్నారా? ఇలాంటి వాళ్ళందరికీ ఫైనల్ సెటిల్మెంట్ అంటే ప్రభుత్వం ఎక్కడి నుంచి తేవాలి? అసలు ఏ బేస్ మీద ఇవ్వాలి అది అర్థం కావట్లేదు కదా. మీకు ఏ లెక్కన ప్రభుత్వం సెటిల్మెంట్ చేయాలో మాకు అర్థం కావట్లేదు. మీరు అడగటానికైనా సరే కొద్దిగా ఇది ఉండాలి. మీకు అవగాహన లేకపోతే కనుక పక్కన ఉన్న వాళ్ళని తెలుసుకోండి. అంతేగాని మీరు అక్కడికి వెళ్ళిపోయి ఫైనల్ సెటిల్మెంట్ అంటే మాకు నిరాశ కలిగిందంటే ఫైనల్ సెటిల్మెంట్ చెయ్యకూడదు కూడా. మనం ఎంతసేపు కూడా ఉద్యోగం అంటే మనకు ఉపాధి కలగాలి, మాకు ఏదైనా ఎక్కడైనా పని చేసుకుంటాం, పని కల్పించండి అని అడగడం వరకు ఓకే. కానీ 45 ఏళ్ళు వచ్చేసిన ఎట్టా ఇంకా పని చేయలేరట, వ్యాపారం చేస్తారట, ఫైనల్ సెటిల్మెంట్ చేసేయాలి. మీ అమాయకత్వానికి మీ డిమాండ్లకి నమస్కారం పెట్టాలి. ఇంకెప్పుడు కూడా మీడియా ముందు ఇలాంటి మాటలు మాట్లాడమాకండి. మీ మీద ఉన్న సానుభూతి కాస్త పోయిద్దమ్మా. మొన్నటి వరకు వీళ్ళపైన కొద్దిగా ఇది ఉండేది, సానుభూతి ఉండేది. ప్రభుత్వమే కొద్దిగా ఎలా చేస్తుందేమో, వాళ్ళకి ఏదో కదా ఉపాధి కల్పిస్తే బాగుండేదేమో అనిపించేది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రభుత్వాన్ని ఎలాంటి తప్పు లేదు. ప్రభుత్వాలు ఆల్రెడీ అవకాశాలు కల్పించారు, ఉద్యోగాలు చూపించారు, చేసుకోండి అమ్మా అని చెప్పేసి. కానీ వీళ్ళకి ఫైనల్ సెటిల్మెంట్లు కావాలన్నమాట. అప్పుడు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చేస్తే వాటిని తీసుకొని వ్యాపారాలు చేసేస్తామని మాట్లాడుతున్నారు. నమస్కారం అంతే. ఇంకా అంతకుముందు ఏం చెప్పలేము, ఇంకా గట్టిగా విమర్శించలేము.